నా చుట్టూ ఎన్నో ఆకర్షణలు ఉంటాయి, ఎన్నో అందుబాటులో ఉంటాయి, కానీ అవేవి స్థిరం కాదయ్యా. ఒకనాటికి అన్నీ నన్ను వదిలి వెళ్ళిపోతాయి. నేను కలిగి ఉన్న అందం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను కలిగి ఉన్న ఐశ్వర్యం ఒకనాటికి నా దగ్గర ఉండదు. నేను నా అనుకున్న నా వాళ్ళు నా చుట్టూ ఉండరు. నీకోసం నేనున్నాను, మేమున్నాం అనేవాళ్ళు కూడా నాకు చివరి వరకు ఉండరు. కానీ ఈ లోకంలో జీవించినంత కాలం, ఇక్కడ నుండి కన్ను మూసి ఆ రాజ్యానికి వచ్చినంత కాలం నన్ను వదలక విడవక ఎడబాయిక హత్తుకుని ఉండే ఒకే ఒక్క నేస్తం నా ప్రాణం నువ్వే యేసయ్యా. ఎన్నెన్నో మనోహర దృశ్యాలు చూచిన అంతా మాయయ్యా. జలమా జీవ జలమా, జలమా జీవ జలమా, నీ నదిలో అనుదినము నన్ను ముంచుమా. నాకు నువ్వు స్థిరం నాయనా, నాకు నువ్వు ఎప్పటికీ కొత్తగానే కనిపిస్తావు యేసయ్యా. నువ్వు నాకు బోరు కొట్టవు యేసయ్యా. నీతో సహజీవనం ఈ లోకమంతా, ఈ లోకంలో జీవించినంత కాలమంతా నాకు ఎప్పటికీ క్రొత్తదే. కాబట్టి లోకంలో దేన్ని బట్టి కూడా మన సంతోషం స్థిరంగా ఉండదు. కానీ క్రీస్తు యేసు మీద మనం దృష్టి నిలపగలిగితే, ప్రభు మీద మనం దృష్టి నిలపగలిగితే మన సంతోషం స్థిరం. ఎందుకంటే ఆయన నిత్య నూతనుడు. ఇక ఏవైనా బోరు కొడతాయి, యేసయ్య ఎప్పటికీ బోరు కొట్టడు. కరెక్ట్గా నువ్వు కనెక్ట్ అయితే, కరెక్ట్గా ఆయన రుచిని నీవు తెలుసుకుంటే ఆయన బోరు కొట్టడు. మీ అందరి హృదయాల్లో ఆ అనుభూతి, ఆ అనుభవం, ఆ రుచి దేవుడు ఉంచుగాక. ఆమేన్. మనం బలవంతులం కావటానికి శరీర సంబంధంగా ఏవేవో ఆహారాలు ఉన్నాయి, కానీ శరీరం నిష్ప్రయోజనం అన్నది వాక్యం. అసలు జీవింపజేసేది కూడా ఆత్మే అని ఉంది. ఆత్మయే జీవింపచేయుచున్నది, కానీ శరీరం కేవలం నిష్ప్రయోజనం అంటుంది వాక్యం. కనుక ఉన్న సారమంతా ఆత్మలోనే ఉంది.